అధ్యక్ష హనుమంతరావు ఈ బిల్లులో వారానికి 48 గంటలు అన్నారు. క్లారిటీగా లేదు. వారం అంటే ఎన్ని రోజులు? 10 గంటల వర్క్ అన్నారు. 10 గంటల వర్క్ అంటే ఇప్పుడు 6 రోజులు చేస్తున్నాం. 6 48 గంటలు. 7 రోజులకి 6 రోజులకి 6 10 60 గంటలు వస్తుంది. ఇది క్లారిటీగా లేదు బిల్లులో. ఒకసారి మీరు పరిశీలన చేయవలసిందిగా మన మంత్రి గారికి తెలియజేస్తాం. ఓకే ఓకే మంత్రి గారు. అధ్యక్ష, రోజువారీ గరిష్ట 10 గంటలు 8 నుంచి 10 గంటల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష. కానీ వారానికి 40 గంటలు యథావిధిగా ఉంది అధ్యక్ష. అతను పర్సనల్ ఆబ్లిగేషన్, అతను రోజువారీ 8 గంటలు తీసుకోవాలా లేకపోతే 10 గంటలు తీసుకోవాలా అనేది అతని ఇష్ట ప్రకారం జరుగుతుంది అధ్యక్ష. కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగానే ఇది ఎవరైతే ఈ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్గా 4 రోజులు పనిచేయటం వల్ల 40 గంటలు, తర్వాత రోజు 8 గంటలు పనిచేయటం వల్ల 48 గంటలు, అది వారానికి 48 గంటలు 5 రోజుల్లో అవుతుంది. కాబట్టి అధ్యక్ష, మిగతా 2 రోజులు కూడా వాళ్ళ ఫ్యామిలీతో గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి తీసుకురావడం, ఈ యొక్క బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ 2 రోజులు వెసులుబాటు అనేది అతని కుటుంబంతో గడపడానికే అవకాశం ఇచ్చాం తప్ప కార్మికుడికి ఎవరైతే 8 గంటలు పని చేయాలనుకున్నారో అతను 8 గంటలు పని చేయొచ్చు అధ్యక్ష. ఇందులో ఏ విధమైన అంటే చట్ట ప్రకారంగా 2 రోజులు సెలవు పెట్టుకోవచ్చండి? పెట్టుకోవచ్చు అధ్యక్ష. వారానికి 48 గంటలు పరిమితి అధ్యక్ష. సెలవు పెడితే ఇస్తాడా ప్రైవేట్ యాజమాన్యం? 48 గంటలు వాళ్ళ ఇష్టం అధ్యక్ష. వాళ్ళు 48 గంటలు పనిచేసిన 4 రోజుల 8 గంటలు అంటే 48 గంటలు అయిన తర్వాత వాళ్ళు 2 రోజులు సెలవు తీసుకునే అవకాశం కల్పించడం జరిగింది అధ్యక్ష. అలాగే అది చట్టంలో ఉందండి, అది ఆ బిల్లులో ఉందండి, అది ఉంది అధ్యక్ష. అయ్యా బిల్లులో ఉందండి, అది ఉంది అధ్యక్ష. అలాగే మహిళల గురించి, వాళ్ళ రక్షణ గురించి అడగడం జరిగింది అధ్యక్ష. మనకు ప్రస్తుతం ఈ ఉమెన్ మహిళా కార్మికులు అనేవాళ్ళు ఏపీ వైడ్, ఆంధ్రప్రదేశ్ వైడ్ 24% ఉన్నారు అధ్యక్ష. అలాగే త్రూఅవుట్ ఇండియా చూస్తే 19% ఉంది అధ్యక్ష. దీన్ని మరి అలాగే కాల్ సెంటర్ కానీ ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి సుమారు నైట్ 8:30 నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసే అవకాశం ఇవ్వగలిగితే ఈ యొక్క కార్మికుల సంఖ్య, మహిళా కార్మికుల సంఖ్య పెంచినట్టు ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ నైట్ పూట పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ డోర్ స్టెప్ దగ్గర రవాణా వాళ్ళని దింపే విధంగా కూడా ఇలాలో పొందుపరిచి ఉండడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఏ విధమైన అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈ బిల్లు పెట్టడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా మహిళల సమానత్వం అనేది మనం పాటించాల్సి ఉంది. దాంట్లో ఇప్పుడు మనకి ఖచ్చితంగా 24% మన ఏపీలో మహిళా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. అలాగే మహిళలు ఇప్పటికే 2015 నుంచి రాత్రి వేళల్లో పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ద్వారా ఇప్పుడు దాన్ని చట్టంలో మార్పు చేయడం మాత్రమే జరిగింది అధ్యక్ష. వారి భద్రత, ఇతర సౌకర్యాలు కల్పించడం, ట్రాన్స్పోర్టేషన్ ఖచ్చితంగా కల్పిస్తున్నాం అధ్యక్ష. కల్పించాలని పెట్టడం జరిగింది అధ్యక్ష.